నాకు ఇదివరకు దాదాపు 30 ఏళ్ల నుండి ఇయన్నీ చూస్తున్నాం కాబట్టి జర్నలిజం ఫీల్డ్‌లో కార్యకర్త వేరు, కట్టర్ కార్యకర్త వేరు, ఇంటలెక్చువల్ కార్యకర్త వేరు, నాయకుడు వేరు, ఉన్నత నాయకుడు వేరు. ఇట్లాగా లెక్క తెలుసు. ఎవరెవరు మెంటాలిటీ ఏంటి, ఏ స్థాయిలో ఉంటది, వాళ్ళ ఆలోచన పరిపక్వత ఏ రేంజ్‌లో ఉంటుందన్నటువంటి. పత్రిక ఏంటి, రాజకీయ పత్రిక ఏంటి, లేకపోతే గనక బ్యాలెన్స్‌డ్ పత్రిక ఏంటి, ఆ పత్రికల యాజమాన్యాలకి నిధులు ఎక్కడివి, ఎలాగ నడుస్తాయి, ఇవన్నీ కూడా తెలుసు. కానీ విచిత్రమైనటువంటిది ఏంటంటే కంప్లీట్‌గా 30 ఏళ్లలో ఇంత దరిద్రపు స్థితికి దిగజారడం అన్నటువంటిది. ఎలాగా అంటే కట్టర్ కార్యకర్తల మనస్తత్వం ఎట్లుంటదంటే బీజేపీ వాళ్ళకి మోడీని విమర్శించేవాడిని పొడిచి చంపేయాలనిపిస్తది. కాంగ్రెస్ వాళ్ళకి రాహుల్ నుంచి విమర్శించేవాడిని పొడిచి చంపేయాలనిపించేస్తుంది. ఎదురు వాళ్ళందరినీ హింసించేయాలా, నరికేయాలా, చంపేయాలా, వాళ్ళందరూ నాశనం అయిపోవాలి, మగడొక్కడే బతికేయాలి, ఇట్లుంటది ఇలా మెంటాలిటీ. ఆ మెంటాలిటీని ఇప్పుడు ఈనాడు జ్యోతి పత్రికలు ఆ కట్టర్ కార్యకర్తల బుద్ధిలోకి వచ్చేసినాయి. కావలికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేని నిన్న సిఐ గారు పిలిచారట విచారణకి. 5:30-6 గంటలు విచారించారు. కాకపోతే సిఐ గారు ఎదురెళ్ళి తీసుకొచ్చారట. అది స్వాగతం అంట. అట్లట్లా తీసుకొస్తాడు అని కార్యకర్తలు ఫీల్ అవుతున్నట. అక్కడ ఉన్న జర్నలిస్ట్ ఫీల్ అయినట్టున్నాడు. ఆయన కార్యకర్త ఏమో ఇదివరకు ప్రజాశక్తి విశాలాంధ్రలో సిపిఐలో పనిచేసేవాళ్ళు విశాలాంధ్రలో నిదానంగా సీనియర్ కార్యకర్తలు వెళ్ళి విశాలాంధ్రలో లోకల్ రిపోర్టర్లుగా రాయడం మిగించేసి ఆ తర్వాతన సిటీకి ఆ స్థాయిలో ఆ తర్వాత నిదానంగా జర్నలిస్టులుగా తయారై వచ్చేవాళ్ళు. అలాగే ప్రజాశక్తిలో అంతే. సిపిఎం కార్యకర్తలు ఈ ఎస్ఎఫ్ఐ ఇట్లాంటి వాటి నుంచి వచ్చిన వాళ్ళు ముందు లోకల్గా ప్రెస్ నోట్లు అవి రాయడం మిగించేసి ఆ తర్వాత లోకల్ ప్రజాశక్తి రిపోర్టర్లుగా ఆ తర్వాతన పెద్ద రిపోర్టర్ల కిందన అవుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఆ భావజాలంతోనే వచ్చేవాళ్ళు కాబట్టి అట్లా రాసేవాళ్ళు. అప్పుడు ఈనాడు జ్యోతి ఇట్లాంటి పత్రికల్లో ఇలా పార్టీ బ్యాక్గ్రౌండ్తో ఉన్నోళ్ళని చేర్చుకునేవాళ్ళు కాదు. ఆ పేపర్లకు వెళ్ళండి అయ్యా అని చెప్పేవాళ్ళు. ఆ బ్యాక్గ్రౌండ్ ఏమి చెప్పకుండా చేరిన వాళ్ళు ఉన్నారు, లేదా ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళని తెలిసిన యాజమాన్యానికి తెలియకుండా చేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళెవరు వాళ్ళ భావజాలాన్ని వార్తల్లో ప్రొజెక్ట్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ట్రెండ్ మారిందనమాట. తెలుగుదేశం కార్యకర్తలే జర్నలిస్టుగా అవతరిస్తున్నారేమో తెలియదు, లేదా పాపం జర్నలిస్టుల్ని కార్యకర్తలుగా మారుస్తున్నారో తెలియదు. రాస్తున్న వార్తలు చూస్తుంటే నాటి ప్రజాశక్తి విశాలాంధ్ర చాలా బ్యాలెన్స్డ్గా రాస్తున్నాయి అనిపిస్తుంది. ఇవాళ ప్రజాశక్తి విశాలాంధ్ర చూస్తే కూడా చాలా బ్యాలెన్స్డ్గా కనబడుతుంది.